దాన్ని చూసినా మీకు తెలుస్తుంది. నేను క్రేజీ కోసమే ఏదో అటెన్షన్ రావాలని చేసుకుంటే ప్రాణాల మీదకి ఎవరు తెచ్చుకోరు కదండి. నేను నిజంగా చనిపోవాలనుకున్నాను. అతను నేను క్షమించమని కోరుతున్నాను. ఎందుకంటే నేను అతనికి హిట్ చేయాలని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే చిన్న కార్ని ఎవరైనా హిట్ చేయాలనుకుంటారా? ఏదో లారీకో చెట్టుకో అనుకుంటారు. నేను లారీకి డివైడర్ మీద వెళ్దాం అనుకున్నాను. బై మిస్టేక్, నిజంగా బై మిస్టేక్ కారుకి తగిలింది తప్పితే నేను ఇంటెన్షనల్ గా కారు తగిలించాలని అయితే నా ఉద్దేశం కాదు. అంటే ఆయన సీనియర్ అడ్వకేటు, ఆయన సెక్షన్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి మీరు ఆత్మహత్య నా మీద ఆల్రెడీ కేసు కట్టారు, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను. నా మీద జరిగిన డామేజ్ కి నేను క్షమించమని కోరుతాను. లీగల్ కూడా ఎటువంటి వస్తే అవి ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను. ఎందుకంటే మరి లీగల్ గా తప్పు ఉన్నప్పుడు, తప్పు అయినప్పుడు అవి ఫేస్ చేయడానికి, కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అంటే సుధాకర్ గారిని, ఆయన మిసెస్ ని మీరు కలిసి నేను ఖచ్చితంగా ఈ రోజు కొంచెం రికవర్ అయ్యాక నేను ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా నేను వెళ్ళి కలుస్తానండి. ఎందుకంటే నా వల్ల వాళ్ళకి తప్పు జరిగింది, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నేను తప్పకుండా, మా ఫాదర్ లా ఉన్నారు అసలు అతను చూస్తే, నేను తప్పకుండా క్షమించమని అయితే అతను కోరుతుంది. మీ టీవీ ముఖంగా క్షమించమని కోరుతున్నాను. మీ దగ్గర అతని నంబర్ ఉంటే నాకు పంపించండి, నేను ఒకసారి మాట్లాడి కలుస్తాను. తప్పకుండా ఇస్తానండి. లైవ్ అవగానే మీకు ఆయన నంబర్, సుధాకర్ గారి నంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. నిన్న మేము ఆయనతో మాట్లాడిన సందర్భంలో కూడా చూసాను. అసలు మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవుతాం అనుకున్నాను నెంబర్ కోసం. అతని నెంబర్ కోసం నేను చూస్తున్నాను నిన్నటి నుంచి మాట్లాడతామని. ఎందుకంటే నా వల్ల వాళ్ళ వైఫ్ కూడా కొన్ని దెబ్బలు తగిలాయంట, చిన్న స్టిచెస్ ఏవో పడ్డాయని విన్నాను. కలుద్దాం అనుకుంటున్నాను. ఇంకా భగవంతుడి దయ వల్ల వాళ్ళకి ఏం జరగలేదు. జరుగుంటే లైఫ్ లాంగ్ నేను భరించలేకపోయింది నా మచ్చని. ఆయన అంటుంది కూడా అదేనండి, ఆవిడ వచ్చిన వేగానికి అదృష్టవశాత్తు కారు బోల్తా పడినా ఒక్కటే చెప్పండి, నేను చాలా వేగంగా వచ్చాను కదా. కార్కి గుద్దాలని ఎవరైనా అనుకుంటారు? ఒకసారి మీరే చెప్పండి. కార్కి ఎంత వేగంగా వచ్చాను కదా, 200-220 స్పీడ్ లో వచ్చాను. చెట్టుకో దేనికో గుద్దుతామని. చిన్న కార్కి ఎవరైనా గుద్దుతారా అండి? సోషల్ మీడియా అంతా చిన్న కార్కి ఎవరైనా, జస్ట్ మిస్టేక్ అండి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అప్పటికే ఏడుస్తున్నాను, మెంటల్ గా బాగా డిప్రెస్ అవుతున్నాను, బాగా సఫర్ అయి ఉన్నాను. ఆవిడ మాటలకి బాగా మనసుకు బాధపడుతున్నాయి. ఆ టైంలో జరిగింది కానీ, లేకపోతే ఆ చిన్న కార్కి నేను ఎందుకండి గుద్దుతాను? అందులో మనుషులు ఉన్నారని కూడా నేను చూడలేదు అసలు. నేను జస్ట్ అలా చెట్టుకో దేనికో వెళ్దామని ఆగి, జస్ట్ వాళ్ళు అప్పుడే సడన్ గా ఆగడం వల్ల నేను టచ్ అయింది. అది మిస్టేకే. వాళ్ళకి క్షమించమని అయితే నేను కోరుకుంటున్నాను. మీ నెంబర్ పెడితే అతనితో నేను మాట్లాడి వెళ్ళి పర్సనల్ గా కూడా కలుస్తాను. లీగల్ కూడా ఆల్రెడీ కేసు కట్టారు, అది కూడా ఫేస్ చేస్తాను. ఆయన అంటుంది కూడా అదేనండి, అంటే ఆవిడకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మాధురి గారు లాగా దేశంలో 90 మందికి ఏదో రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే వాళ్ళు వేరు వేరు మార్గాలు ఎంచుకుంటారు. కానీ మీరు మార్గాలంటే, నేను కార్ లో ఉన్నప్పుడు పాప ఫోన్ వచ్చిందండి. కార్ లో ఉన్నప్పుడు పాప ఫోన్ వచ్చింది. కార్ లో మాట్లాడడం వల్ల కార్ లో ఎమోషనల్ గా గురయ్యాను. లేకపోతే ఆత్మహత్య చేసుకోవడం కార్ లోనే వెళ్ళి గుద్దాల్సిన అవసరం లేదు. ఆత్మహత్య చేసుకుంటే బోల్డ్ మార్గాలు ఉంటాయి. అసలు ఆత్మహత్య చేసుకోవడం చాలా తప్పు. మన అసలు దానికోసం ఎక్కువ మాట్లాడకూడదు కూడా. కానీ ఆ కార్ లో ఉన్న టైంలో నాకు ఫోన్ రావడం వల్ల కార్ లో నేను ఎమోషనల్ గా, మీ కార్లు చూస్తే నా బట్టలు అన్ని కూడా ఉంటాయి. నేను రెడీ అయి వెళ్తున్నాను, పిల్లల దగ్గరికి వెళ్ళాలని ఆలోచనతో వెళ్తే, ఈ లోపు పిల్లలు ఫోన్ చేసినప్పుడు ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం వల్ల ఆ వీక్ మూమెంట్ లో అలా జరిగింది. దీనిలో ఇంటెన్షనల్ గా ఆ కార్ను గుద్దాలని అయితే నేను గుద్దలేదు. డిప్రెషన్ కి గురై ఉన్నా అనుకోవచ్చు బాగా, దాని వల్ల అలా జరిగింది అంతే. అంటే పోలీసులు మీ దగ్గర నుంచి బ్లడ్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. బహుశా కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయండి. మీరు ఒకవేళ మద్యం సేవించి ఉన్నారంటే, లిక్కర్ తీసుకుని ఉన్నారా, లేకపోతే ఒకవేళ డ్రగ్స్ తీసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ రోజే మీకు మీడియాకి నేను ఆల్రెడీ చూపించాను, నాకు 0 వచ్చింది. ఎందుకంటే ఏదైనా మ్యానిపులేట్ చేయగలరు అవతల పార్టీ వాళ్ళని. ఆ రోజే నేను ప్రూఫ్ కూడా చూపించాను, నాకు 0 వచ్చింది. నాకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు కూడా నాకు లేదండి. నేను ఎప్పుడు ఆల్కహాల్ తీసుకోలేదు. అంటే ఇంకా రిపోర్ట్స్ రానట్టున్నాయి బ్లడ్ శాంపిల్స్ కి సంబంధించినవి. అంటే బ్రీత్ అనలైజర్ వచ్చిన రిపోర్ట్ రాంగ్ అండి. బ్రీత్ అనలైజర్ ఇమీడియట్ గా వచ్చింది. ఇన్ కేసు డ్రగ్స్ లాంటివి ఏమన్నా తీసుకుంటే అది 2-3 రోజులు రిపోర్ట్ పడుతుందేమోనని వాళ్ళ అనుమానం. మరి డ్రగ్స్ లాంటి వాళ్ళు ఏమైనా ఫేక్ రిపోర్ట్లు ఇస్తే ఇవ్వాలి కానీ, నాకు డ్రగ్స్ అలవాట్లు కానీ, మాకు ఆల్కహాల్ అలవాట్లు కానీ, అలాంటి అలవాట్లు నాకు ఏవి లేవండి. ఓవరాల్ గా ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ నుంచి వాళ్ళు డిశ్చార్జ్ అయ్యారు. సరే, 3 పిల్లలు అది చూసుంటారు, తెలుసుకుని ఉంటారు, చెప్పుంటారు. వాళ్ళ రియాక్షన్ ఏంటండి? వాళ్ళు మాట్లాడి ఒక తల్లికి ఎట్లా జరిగిందని కానీ పిల్లలు బాగా ఏడ్చారు. అమ్మా, మేము ఏదో ఎమోషనల్ గా ఏడ్చితే నువ్వు అలాంటి నిర్ణయం తీసుకుంటావా? నువ్వు లేకపోతే మేము ఎలా బ్రతుకుతావు, నువ్వు లేకపోతే మాకు ఎవరమ్మా చూసుకునేది అని పిల్లలు బాగా ఏడ్చారు. కొంచెం బాగా బాధ అనిపించింది. ఓకే, ఇవాళ మీరు చెప్తున్న దాని ప్రకారం 2 మంచి పరిణామాలండి. సొసైటీ మొత్తం మీకు నెగిటివ్గా ఉందనుకున్న క్రమంలో చాలామంది మీకు మద్దతు పలుకుతున్నారు, అండగా ఉంటామంటూ ఉన్నారు, సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. అదే క్రమంలో ఇన్నాళ్ళుగా మీకు దూరంగా ఉంటున్న మీ భర్త కూడా మీతో ఫోన్ చేసి మాట్లాడి ఇవాళ నేనున్నానని భరోసా ఇస్తూ ఉన్నారు. ఈ లైఫ్లో ఈ 2 కూడా మీరు ఊహించిన పరిణామాలు కదా. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు? చూడాలండి ఇక మీద. ఇంకా మళ్ళీ ఈ రోజు వరకు ఇలా జరిగింది, ఇక మీద ఇంకా ఎలా ఉంటుందో చూడాలి.
అంటే స్టిల్ ఈ నిమిషం వరకు వాణి, దువ్వాడ వాణి, ఆమె కుమార్తె దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే ఉన్నారు, అదే షెడ్ కింద, రేకుల షెడ్ కింద కూర్చుని